ఏం మేట్ అయింది, రెండు కాళ్ళు రావట్లేదా? తీసేయడం వల్ల రెండు కాళ్ళు పడిపోయాను. రెండు కాళ్ళు పడిపోయా? వీల్ చైర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. వీల్ చైర్ కావాలి నీకు? వీల్ చైర్ కాదు, రోజు వచ్చి వెళ్ళడం వల్ల అంటే నడువు కాలు ఇంకా లోకాలు రావట్లేదు అసలు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాను లేదా బస్ స్టాప్ లో ఉంటాను. ఇక్కడే ఉంటారు కదా? ఇక్కడ మీ పేరేంటి? నా పేరు మహేశ్వరి. ఎలా పడిపోయారు? ఉండ పాప వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు నాకు కాలు చీరు అయి లాగాను వలన ఈ కాలు పడిపోతే అని అనుకోలేదు నేను. ఎప్పుడైతే నాకు వేరే వచ్చి హాస్పిటల్లో గేట్లు బ్లడ్ ఒకటి తీసేది బావుల వాటి నుంచి, అప్పటి నుంచి పాప కూడా అక్కడ పాప పడిపోయింది. అంత అప్పుడప్పుడు వాడు బ్లడ్ తీసాడు, రెండు కాలు పడిపోయాయి నాకు. హాస్పిటల్ ఇక్కడ రావడానికి తీసుకున్నాడు, ఆడ పోతా పోయిందండి. అలాగైతే ఎక్కువ రావడం ఎక్కువ బట్టి ఇలాగ 5 సంవత్సరాలు బట్టి ఇలాగే బాధపడుతున్నాను. సరే ఇచ్చిన లాభం లేరు. నీ దయ్యం తీసుకొచ్చి నాకు ఇచ్చేది దేవుడు కోరుకుంటారు. మేము ఇస్తామమ్మా వీల్ చైర్, సరేనా? మీరేం బాధపడకండి, మేము తెస్తాం. మీరు ఇక్కడే కదా ఉంటారు? సరే అమ్మా. ఆశ్రమంలో జాయిన్ అవుతా మరి చెప్తాను. ఆశ్రమం జాయిన్ అవుతారా ఏమన్నా? ఇంత ముందు వెళ్ళి వచ్చింది బాబా, హాస్పిటల్ వస్తున్నామా, హాస్పిటల్లో వండద్దు వద్దు అన్నారు. సరే మీకు అమ్మా వండద్దు అన్నారు కాబట్టి ఇది వద్దు బయటకు అన్నాను. మరి అప్పటి నుంచి మరి నేను వెళ్ళలేదు. సరే అమ్మా, మేము తెప్పిస్తాం. తరగని బరువైనా వరమని అనుకుంటూ తనువున నీకు చూపిస్తాం ఫోటో ఆవిడికి. కడుపున కదలికనే కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ కను తెరవకముందే కమ్మని బ్రేక్ లివర్ సైడ్ లో 2 ఇచ్చారు, దీంతో పాటు ఒక టూల్ కిట్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా సర్వీస్ చేయాలి చేసి ఇక్కడికి తెస్తే చేస్తాం. మెయిన్ ఏంటంటే పార్ట్స్ నుంచి వాడే వల్ల ప్రొడక్ట్ డ్యూరబుల్ ఉంటుంది. చితికిన బతుకులలో చీకటి అడిగింది, వెతికే వేగు చుక్క ఎక్కడని కొత్తుక తెగనరికి కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్ళని అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నాళ్ళని. ఎత్తిగా కాలు పడిపోయాను, ఒడుకొచ్చాను. ఆశ్రమంకి వెళ్ళాలని ఇబ్బంది పడతారు. నేను దానికోసమే ఇబ్బంది అయిపోతుంది. దేవుడి కొండ అలాగే చివరి వెళ్ళిపోవడం, అలాంటి నుంచి ఇలా వచ్చి కూర్చోడం. మిమ్మల్ని అల్లగా చూడాలన్నా ఏం ఆడకమ్మా, ఎందుకంటే కాలు రాక చాలా ఇబ్బంది అయింది. 2 సంవత్సరాలు పట్టాలుగా బాధపడుతుంది. ఇలా ఎంతో బాధపడ్డాను. మిమ్మల్ని అల్లగా చూడాలన్నా ఎందుకంటే బాధ చెప్పుకోలేను, వండలేను. అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నాళ్ళని. మీరు వెళ్ళి మీరు వస్తారని కూడా అనుకోలేదు. దేవుడు ఇప్పుడు మమ్మల్ని చల్లగా చూస్తూ ఉండాలన్నా. ఇదంతా మా టీం తరపున ఇస్తున్నాం అమ్మా. సరే మీ అందరు దేవుడు ఎప్పుడు మమ్మల్ని చల్లగా చూడాలన్నా.